హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 85 గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే 85 డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి 84ను రిమైండ్ చేసుకున్నాము. 84 ఏం చెప్తుందంటే, మెజిస్ట్రేట్ గారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పేసి వారెంట్ జారీ చేసేటారు. అయితే ఆ వ్యక్తి పరారులో ఉంటాడు. ఆ పరారులో ఉన్నటువంటి వ్యక్తి పైన కోర్టు ప్రకటన చేసి ఉంటుంది. అది మనకు అంటే ఎవరైనా సరే అరెస్ట్ చేయమని చెప్పేసి ప్రకటన చేసి ఉంటుంది. అది మనకి 84 చెప్తుంది. 85 ఏం చెప్తుందంటే, అతని కోర్టుకు న్యాయస్థానానికి ఈ సంహిత విరుద్ధంగా ఉండడం వల్ల అతని యొక్క ఆస్తి ఉంటుంది, దానిని జప్తు చేయమని చెప్పేసి 85 చెప్తుంది. ఈ 85లో 5 సబ్సెక్షన్స్ ఉంటాయి. సో సబ్సెక్షన్ 1 ఏం చేస్తుందంటే, అతని యొక్క స్థిరాస్తి లేదా చిరాస్తి రెండింటిని కూడా లిఖితపూర్వకంగా కోర్టులో అటాచ్ చేయమని చెప్పేసి చెప్తుంది. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, తన యొక్క ఆస్తి అదే న్యాయస్థానం పరిధిలో ఉంటే ఆ న్యాయస్థానం లిఖితపూర్వకంగా జప్తు చేస్తుంది. మరి వేరే న్యాయస్థానం పరిధిలో ఉంటే ఆ న్యాయస్థానానికి ఈ న్యాయస్థానం విన్నపించి అక్కడ ఉన్నటువంటి ఆస్తిని జప్తు చేయమని చెప్పేసి చెప్తుంది. అది మనకు 2 చెప్తుంది. 3 ఏం చెప్తుందంటే, అతను కానీ మరి ఇతర వ్యక్తులు కానీ అతని వారసులు కానీ ఆ జప్తు చేసినటువంటి ఆస్తిని తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి లిఖితపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. ఇది మనకు 3 చెప్తుంది. 4 ఏం చెప్తుందంటే, ఆ వ్యక్తికి ఆస్తి ఉంటుంది. ఆస్తి ఏం చేస్తుందంటే శిస్తు కడుతున్నప్పుడు మరి దాన్ని జప్తు ఎలా చేయాలా అంటే, ఆ యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా దాన్ని జప్తు చేయమని చెప్పేసి ఈ సెక్షన్ ద్వారా దాన్ని అమలుపరచడం జరుగుతుంది. అది మనకు 4. 5 ఏం చెప్తుందంటే, ఆ యొక్క జప్తు చేయబడిన ఆస్తి అది పశు సంపత్తికి సంబంధించింది కానీ లేక తొందరగా చెడిపోయేటువంటిది కానీ ఉంటే దాన్ని కోర్టు ఏం చేస్తుందంటే దాన్ని వేలం ద్వారా విక్రయించమని చెప్పేసి ఆర్డర్ చేస్తుంది. అది అంటే కోర్టు ఇచ్చేటువంటి వారెంట్కు విరుద్ధంగా ఉంటే అతని యొక్క ఆస్తిని జప్తు చేసే అధికారం ఆ యొక్క కోర్టుకు ఉంటుందని చెప్పేసి సెక్షన్ 85 మనకు వివరిస్తుంది. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.